Hi everyone, this is Pratyusha, Law of Attraction Life Coach, Divine Energy Healer, Crystal Healer. ఓకే, ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే అసలు క్రిస్టల్ ఏంటి, అసలు క్రిస్టల్ ఎందుకు యూజ్ చేస్తారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో నా లైఫ్లో నేను క్రిస్టల్ ఎలా వచ్చింది నా లైఫ్లో అనేది నేను చెప్తాను. ఎందుకంటే నేను ఎప్పుడూ క్రిస్టల్ని అంటే నాకు క్రిస్టల్ని నమ్మేదాన్ని కాదు. క్రిస్టల్స్ కానీ స్టోన్స్ కానీ ఇవన్నీ చెప్తే నేను నమ్మేదాన్ని కాదు. బికాస్ నేను సాఫ్ట్వేర్లో కూడా టెస్టింగ్ ఫీల్డ్లో ఉండేదాన్ని. అండ్ ఆ టెస్టింగ్లో నేను ప్రాజెక్ట్ మేనేజర్ ఇట్లాంటివన్నీ అయిపోయాను. సో నాకేంటంటే ఏదైనా టెస్ట్ చేసి దాని రిజల్ట్ చూస్తే కానీ నేను నమ్మను అనమాట. నేను అంత మొండిగా ఉండేది నా లైఫ్. అంటే స్పిరిచువల్ వరల్డ్లో ఐ వాజ్ దేర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మ్యాజికల్ వరల్డ్ నేను నమ్ముతాను, అవన్నీ మ్యాజిక్స్ అయినాయి నా లైఫ్లో. మా గురువుగారి నుంచి నాకు చాలా మెసేజెస్ వచ్చి నాకు చాలా చాలా అద్భుతాలు జరిగాయి. కానీ సమ్వేర్ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టల్ కావచ్చు, లేకపోతే స్టోన్స్ కావచ్చు, లేకపోతే సమ్ జెమ్ స్టోన్స్ ఏంగానే నాకు దీన్ని నమ్మను అనమాట. నాకు దీనికి ఏంటి ఎందుకు దీనికి ఇలా చెప్తున్నారు, నన్ను నేను నమ్ముకోకుండా ఇట్లాంటి వాటికి నమ్మడం ఏంటి అనేది ఒక పాయింట్ నాకు ఎప్పుడు ఉండేది. సో ఫస్ట్ టైం నాకు నేను లాస్ట్ ఇయర్ నేను ఒక 4 టీమ్స్, నా కింద 4 టీమ్స్ ఉండేవి. ఆ 4 టీమ్స్ లీడింగ్ చేస్తున్నాను, మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు నాకు చాలా స్ట్రెస్ ఉండిందనమాట. ఆఫీస్ నుంచి రావడం కూడా కాదు, పొద్దున నిద్ర లేచినప్పుడు ఒక టీము, మళ్ళీ మధ్యాహ్నం ఇంకో టీము, పొద్దున ఒక కంట్రీ, నెక్స్ట్ ఒక కంట్రీ, ఈవినింగ్ యూకే, నైట్ యుఎస్, ఇట్లా 4 కంట్రీస్కి పనిచేస్తాము. తో నాకు స్ట్రెస్ అయిపోయింది అనమాట, నిద్ర లేదు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్లో నేను నా పిల్లల్ని, నా ఫ్యామిలీని చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో ఇట్లా చేస్తున్నప్పుడు నాకు ఏమైంది అంటే ఒక టైంలో ఈ షోల్డర్ ఇక్కడ బాగా నొప్పి వచ్చేసింది అనమాట. మెడ ఈ షోల్డర్స్ 2 నొప్పులు అనమాట. కంటిన్యూస్గా నొప్పి అవుతుంది, కానీ నేను పని చేస్తున్నాను, నా కళ్ళు కూడా తిరిగిపోతున్నాయి. ఏంటవుతుంది? దెన్ ఐ కేమ్ టు రియలైజ్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పింది ఫస్ట్ ఏంటంటే, నువ్వు స్ట్రెస్లో ఉన్నావు, యు ఆర్ ఇన్ స్ట్రెస్. ఏది చేసినా నాకు ఆవేశం వస్తుంది, ఎవరు వచ్చినా ఆవేశం వస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఎవరైనా ఏదైనా అంటుంటే కోపం వచ్చేస్తుంది. బట్ ఆఫీస్ వర్క్ ఈజ్ మై నిద్రలో కూడా అదే తలుచుకుంటున్నా, రేపొద్దున రేపొద్దున ఇది చేయాలి. నిద్ర పట్టేది కాదు, నైట్ అంతా నిద్ర పట్టేది కాదు. మార్నింగ్ నిద్ర లేచే ముందే నేను ఇవాళ ఏం చేయాలంటే ఈ మీటింగ్ సెటప్ చేసేసి వీళ్ళ చేసేసి ఈ ఇష్యూస్ అన్నీ వర్క్ చేయాలి, ఇవన్నీ అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది ఎప్పుడు మైండ్ ఒక దాని మీదే ఉండదు, ఇంకా వేరే ప్రపంచం లేదు. సో అలా స్ట్రెస్ అయిపోయాను, చాలా చాలా స్ట్రెస్ అయిపోతున్నప్పుడు ఒకసారి నాకు మెంటర్, ఒక రేకీ హీలర్ ఉన్నారు. నేను రేకీ హీలింగ్ చేయించుకుంటూ ఉండేదాన్ని అనమాట. బికాస్ నేను రేకీ హీలింగ్ చేస్తాను, కానీ ఎక్కువ చేయించుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇట్లా నాకు షోల్డర్ పెయిన్ ఉంది, ఆ పెయిన్ ఉంది, కొంచెం చేయండి, స్ట్రెస్ రిలీఫ్ కావాలి, ఇట్లా నేను చేయించుకుంటున్నప్పుడు దాన్ని హీ సెడ్ మీ వన్ థింగ్, అమెథిస్ట్ని, ఒక రా అమెథిస్ట్ని మీ డెస్క్ దగ్గర పెట్టుకొని వర్క్ చేయండి, మీకు చేంజెస్ వస్తాయని. సో నేను నమ్మలేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈ క్రిస్టల్స్ ఏంటి పెద్ద పని చేస్తాయా, చిచ్చి ఇట్లా చెప్తున్నారు ఈయన అని చెప్పి ఆయన దగ్గర హీలింగ్ చేయడం కూడా మానిపించుకున్నాను అనమాట. అరే ఈయన ఏదో క్రిస్టల్ని నమ్మాలి, మనల్ని కదా నమ్మాలి, క్రిస్టల్ని ఇవన్నీ ఎందుకు నమ్మాలి అనుకునేదాన్ని అనమాట. తర్వాత అది ఎందుకో తెలీదు, ఇంట్లో వాళ్ళు ఒక్కసారి ట్రై చేయి, తెచ్చి పెట్టుకో చూడు, సరేలే అని చెప్పి అది తెచ్చిపెట్టి నా డెస్క్ దగ్గర పెట్టాను. జస్ట్ నాకు ఈ షోల్డర్ పెయిన్, ఈ బ్యాక్ పెయిన్, నైట్ ప్లెజెంట్ స్లీప్, అసలు నాకు ఈ వర్క్ ఫ్యామిలీని నేను బ్యాలెన్స్ చేయగలిగాను. చాలా చేంజ్ వచ్చేసింది. అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు, బట్ చేంజ్ అయితే వచ్చింది. చేంజ్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది నా లైఫ్లో. నాకున్న టెన్షన్స్ నుంచి నేను బయటకు వచ్చేసింది. ఎప్పుడు కూల్గా ఉండడం, ఎమెథిస్ట్ పెట్టుకున్నాక. సో ఎమెథిస్ట్ ఇంత పెద్ద రాది పెట్టుకున్నాను, 1 kgది. ఇట్స్ లైక్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్ అనమాట. నేను డెస్క్ దగ్గర పెట్టుకుంటా, ఇప్పుడు కూడా నాకు ప్రశాంతమైన స్లీప్, టెన్షన్ లేదు, అన్నింట్లో పీస్ఫుల్ అండ్ హార్మోనీ. ఇంట్లో కూడా అందరూ పీస్ఫుల్ హార్మోనీగా, అందరి మీద అరవడాలి, కోపాలు అరుచుకోవడాలు కూడా తగ్గిపోయినాయి. అండ్ ఇంట్లో ఎవరికైనా ఎడిక్షన్ ఉంటే వాళ్ళు మానేస్తారు. అమెథిస్ట్ అంత పవర్ఫుల్ అనమాట. సో ఈ క్రిస్టల్స్ అసలు తర్వాత అనిపించింది, ఇవి ఎక్కడి నుంచి అసలు ఎలా పనిచేస్తున్నాయి, ఇవి యాక్చువల్లీ మన క్వాంటమ్ లెవెల్లో చేంజెస్ చేస్తుంటాయి. దట్స్ వై ఒక క్రిస్టల్ రాగానే మనకి మేనిఫెస్ట్, ఒక చేంజ్ అనేది ఎందుకు వస్తుంది, క్రిస్టల్ వేయగానే క్వాంటమ్ లెవెల్లో చేంజ్ వస్తుంది. సో ఒక క్వాంటమ్ లీప్ అంటే ఏంటి అంటే నార్మల్గా సడన్ చేంజ్ అనమాట లైఫ్లో, ఒక ట్రాన్సిషన్ రావడం.
దీని క్వాంటమ్ లీప్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్స్, మాలిక్యూల్స్, ఎనర్జీ, ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీ టక్మని ఒక చేంజ్ అనమాట. ఇది క్వాంటమ్ లెవెల్లో మనకి అవుతుంది. ఈ క్రిస్టల్స్ ద్వారా మనం కావాల్సిన కోరిక సంకల్పం మనం ఎప్పుడైతే చేస్తామో మన క్వాంటమ్ లెవెల్ హయ్యర్ స్పేస్లో అది మారుతూ ఉంటుంది, స్లోగా హీల్ అవుతూ ఉంటుంది. స్లో హీల్ అవుతూ ఒక్క పౌర్ణమి సెకండ్ పౌర్ణమి కల్లా యుల్ బీ ఇన్ దట్ రియాలిటీ. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక క్రిస్టల్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, ఫస్ట్ పౌర్ణిమ నుంచి సెకండ్ పౌర్ణిమ కల్లా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మేనిఫెస్ట్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ద క్రిస్టల్ ఇస్. దెన్ ఐ స్టార్టెడ్ నా రిలేషన్షిప్కి తెచ్చుకున్నాను రోజ్ క్వార్ట్స్. ఇట్స్ అ వెరీ ప్యూర్. బ్లాక్ టర్మనాయిల్ పెట్టుకున్నప్పుడు నెగిటివ్ పీపుల్ నుంచి ప్రొటెక్ట్ అయ్యాను. ఎప్పుడు నేను చాలా సెన్సిటివ్ అనమాట. ఎవరైనా నెగిటివ్ పీపుల్ ఏమైనా అంటే తట్టుకోలేకపోయేదాన్ని. ఎవరైనా ఏమైనా అనగానే నాకు దుఃఖం వచ్చేసేది అనమాట. ఐఎమ్ సెన్సిటివ్. ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు నాకు తెలుసు కొంతమంది నన్ను ట్రిగ్గర్ చేస్తారు అని. రిలేటివ్స్, కజిన్స్, సిస్టర్ ఇన్ లాస్, ఎవరో నన్ను ట్రిగ్గర్ చేస్తారని తెలుసు. కానీ నేను అక్కడికి వచ్చాక చాలా డే అంతా దాని గురించి ఆలోచించి మనసంతా డిస్టర్బ్ అయిపోయేది. సో ఎప్పుడైతే నేను ఈవిల్ ఐ ప్రొటెక్షన్ వేసుకున్నానో నాకు అసలు వాళ్ళు అసలు నా దగ్గరికి వచ్చి కూడా నన్ను ట్రిగ్గర్ చేయలేరు. నా ఆరాలకు కూడా వాళ్ళు రాలేరు. చాలా చేంజ్ వచ్చింది నా లైఫ్లో. అంటే ఈ నజర్ నుంచి కూడా నేను ప్రొటెక్ట్ అయ్యాను. అండ్ ఈ పీపుల్ వల్ల టాక్సిక్ పీపుల్ నుంచి నేను ప్రొటెక్ట్ అయ్యాను. టాక్సిక్ పీపుల్ నా ఆరాలో కూడా రారు. నేను అంత ప్రొటెక్ట్ అయ్యాను. సో దట్ ఈస్ వై ఎప్పుడైతే నేను ఈ చేంజ్ చూసానో అందరికీ నేను ఎప్పుడు ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే, డబ్బు కావాలా ఫస్ట్ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ వేసుకోమంట. ఎందుకంటే ఫస్ట్ నీకు డబ్బు విషయంలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటే ఎవరో నీ పక్కన ఈవిల్ పీపుల్ ఉండి నిన్ను గైడ్ చేస్తున్నారు, లేకపోతే నిన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. సో ఈవిల్ ఐ ప్రొటెక్షన్ ఇస్ మస్ట్. సో ఈవిల్ ఐ ప్రొటెక్షన్ వేసుకోండి. It give you complete transformation in your life. Thank you.